సో అది డాక్టర్ కాసిం గారు ఒక మన తెలంగాణ ముఖ్యమంత్రి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు అవి. సో దాని మీద అసలు ఇనిషియల్గా ఆ రకమైన కామెంట్స్ మీద ఒక టీవీ డిబేట్లో మాట్లాడిన మాటల మీద ఒక సీనియర్ అనలిస్ట్ గాను ఇంకో రకంగానో మీ ఒపీనియన్ అడగదలుచుకున్నాను. సార్, అది ఏ వ్యక్తి మీద అయినా లేదా ఏ సమూహం మీద అయినా ఒక పద్ధతి కలిగిన సంస్కారవంతమైన భాష మాట్లాడటం అనేది చదువుకున్న ప్రతి ఒక్కరూ నియమంగా పాటించవలసిన పద్ధతిగా నేను భావిస్తాను. ఏ రాజకీయ విధానం పట్లనైనా సరే, వ్యక్తి పట్లైనా సరే, పార్టీ పట్లైనా సరే సైద్ధాంతిక పరమైన విభేదాలు ఎవరికైనా ఉండొచ్చు, ఉండాలి కూడా. ప్రజాస్వామ్య దేశంలో భిన్న అభిప్రాయాలు కలిగి ఉండాలి. అలాంటి సైద్ధాంతిక విషయాన్ని వదిలేసి ఇటీవలి కాలంలో చాలా మంది వైయక్తికంగా వ్యక్తి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని హననం చేసే ఒక పద్ధతిని ఎంచుకోవటం విషాదకరం. ముఖ్యంగా తెలుగు నేల గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ ప్రాంతానికి ఒక లెగసీ ఉన్నది. నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిని కలిపి తెలుగు నేలగా మాట్లాడుతూ ఉంటాను, భావిస్తూ ఉంటాను. కనుక ఈ తెలుగు నేలకున్న లెగసీ ఏమిటంటే, అనేక ప్రజా పోరాటాలు నిర్మాణం చేసిన ఇచ్చోట, ప్రజా ఉద్యమాలని కదిలించిన ఈ ప్రాంతం, ప్రజల మధ్యన ఐకమత్యాన్ని రూపొందించడానికి, ఐకమత్యాన్ని తీసుకురావడానికి కనీసం ఒక 400 సంవత్సరాల చరిత్ర మనకున్నది. ఆ చరిత్ర, ఆ పోరాటాలు, మన పూర్వీకులు నేర్పిన సంస్కారం ఏమిటి అంటే, ఎదుటి మనిషి పట్ల మనం మర్యాదగా మాట్లాడటం, మర్యాదగా వ్యవహరించటం, స్నేహపూర్వకంగా ఉండటం అనేది. కానీ ఇటీవలి కాలంలో ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తే ఇవన్నీ వదిలేశారండి. రాజకీయ నాయకులు వదిలేశారు, సామాజిక కార్యకర్తలు వదిలేశారు, కొందరు అక్కడక్కడ ఉద్యమ నాయకత్వం కూడా వదిలేసి ఒక చౌకబారు ఆలోచన విధానాన్ని, చౌకబారు రాజకీయాలని, చౌకబారు సంభాషణలోకి దిగటం అనేది మనం అందరం చూస్తున్నాం. కనుక ఇప్పుడు పర్టికులర్ గా ఈ సందర్భంలో మనం మాట్లాడితే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అవతల ఉన్న ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తికి, ఆయన రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న విద్యారంగం మీద మాట్లాడవచ్చు, ఆర్థిక విధానం మీద మాట్లాడవచ్చు, లేదా మూసీకి సంబంధించి సుందరీకరణ మీద మాట్లాడవచ్చు, ప్రపంచ వ్యాపితంగా వివిధ సంస్థలకి ఆయన ఇక్కడ భూములు ఇస్తున్న విషయం మీద మాట్లాడవచ్చు, వైద్య విధానం మీద మాట్లాడవచ్చు, చర్చ చేయొచ్చు. కానీ ఇవేమి మాట్లాడకుండా ఏమిటండి, ఒక ముఖ్యమంత్రి అంటే కనీసం రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు, వారి పట్ల మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అవి వదిలేసి ఇట్లా మాట్లాడటం అంటే భాష ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి. అందుకే సీరియస్ గా ఆలోచించాలి సమాజం. ఇలాంటి వ్యక్తులని అటు సోషల్ మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ, లేదా సామాజిక సమూహాలు కానీ ఇట్లాంటి సంభాషణ చేసే వాళ్ళ విషయంలో, లేదా ఇట్లాంటి వ్యవహారం కలిగి ఉన్న వాళ్ళ, ఆలోచన కలిగి ఉన్న వాళ్ళ విషయంలో సమాజం, పౌర సమాజం అలర్ట్గా లేకపోతే, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఏ నోటితో అలాంటి తక్కువ స్థాయి భాషను ఉపయోగించి మాట్లాడాడో, రేపు ఆయననే జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే సందర్భం కూడా రావచ్చు. అంటే అన్ఫార్చునేట్లీ కాసిం గారు ఏంటంటే, సోషల్ మీడియానే ఇటువంటి వాళ్ళని తయారు చేస్తుందేమో అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటాయి ఇటువంటి వాళ్ళ యాటిట్యూడ్. ఒక్క నిమిషం కాసిం గారు, మనం పృథ్వీరాజ్ గారితో కూడా మాట్లాడదాం.